భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని కింగ్ఫిషర్ టవర్స్లో 50 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. అతను బెంగళూరులోని కింగ్ఫిషర్ టవర్స్లో 50 కోట్ల రూపాయలతో రెండవ లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఈ డీల్ సెక్టర్లో కొత్త ధరల ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాటు 4 బెడ్రూమ్లను కలిగి ఉంది. దీనికి 5 కారు పార్కింగ్ స్థలాలున్నాయి. నారాయణమూర్తి దీన్ని 50 కోట్లతో కొనుగోలు చేయడంలో నగరంలోని అత్యంత ఖరీదైన ప్లాట్లలో ఒకటిగా నిలిచింది. నారాయణమూర్తి కొత్త అపార్ట్మెంట్ 16వ అంతస్తులో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ప్లాట్ల చదరపు అడుగుల ధర 59,500. ఇది నగరంలోనే ఉన్న స్థాయి వాణిజ్య కేంద్రంలో అత్యధికంగా ఉంది. దాదాపు 10 ఏళ్ల క్రితం ఈ టవర్స్ ప్లాట్ సొంతం చేసుకుని ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి తాజాగా ఈ ప్లాట్ను కొనుగోలు చేశారు. కింగ్ఫిషర్ టవర్స్ ప్రధాన యూబీ సిటీ ప్రాంతంలో ఉంది. 4.5 ఎకరాల స్థలంలో 3 బ్లాక్లలో 81 లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అభివృద్ధి 34 అంతస్తుల ఎత్తులో ఉంది. ప్రతి నివాస యూనిట్ సగటు విస్తీర్ణం 8,321 చదరపు అడుగులు. ఈ భూమి ఒకప్పుడు విజయ్ మాల్యా పూర్వీకులు ఇల్లు. ఇది ప్రెస్టేజ్ గ్రూప్ మాల్యా కంపెనీల మధ్య జాయింట్ వెంచర్గా 2010లో అభివృద్ధి చేయబడింది. మొదట్లో అపార్ట్మెంట్లు చదరపు అడుగులు 22,000 చొప్పున విక్రయించారు. సద్వాని రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ నారాయణమూర్తి కొత్త ఫ్లాట్కి సంబంధించిన లావాదేవీని పూర్తి చేసింది. ఈ ఆస్తిని ముంబై వ్యాపారవేత్త నుండి కొనుగోలు చేశారు. అతను సుమారు 10 ఏళ్ల పాటు దానిని కలిగి ఉన్నాడు. కింగ్ఫిషర్ టవర్స్లో సుధామూర్తి 4 ఏళ్ల క్రితం 29 కోట్లతో 23వ అంతస్తులో ప్లాట్ను కొనుగోలు చేయడంలో సహా ఇతర ముఖ్యమైన లావాదేవీలను కొనుగోలు చేయడం జరిగింది. కింగ్ఫిషర్ టవర్స్లోని ప్రముఖ నివాసితులలో బయోకాన్కి చెందిన కిరణ్ మంజూర్ షా, కర్ణాటక మంత్రి కేజే జార్జ్ కుమారుడు రాణా జార్జ్ ఉన్నారు. నారాయణమూర్తి ఇటీవల చేసిన కొనుగోలు బెంగళూరులోని లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అతని ఆసక్తిని ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా ఈ నగరంలో ప్రీమియం ఆస్తులను పెరుగుతున్న డిమాండ్కు కూడా వారి పెట్టుబడి ప్రతిబింబిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 4 ఏళ్ల క్రితం నారాయణమూర్తి భార్య సుధామూర్తి ఇదే కింగ్ఫిషర్ టవర్స్లో 29 కోట్లతో అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. కింగ్ఫిషర్ టవర్స్లోని అపార్ట్మెంట్ల కోసం నారాయణమూర్తి 50 కోట్లు చెల్లించారనే వార్త వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఓ అపార్ట్మెంట్కు 50 కోట్లు ఖర్చు చేయడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కొంతమంది వినియోగదారులు కామెంట్లు కూడా చేస్తున్నారు. నారాయణమూర్తి ఈ ఆస్తిని నమోదు చేయడంలో 3 గంటలు వృధా చేశారు. కాబట్టి ఇప్పుడు అతను వారానికి 67 గంటలు పని చేయాల్సి ఉంటుంది. నారాయణమూర్తి కింగ్ఫిషర్ టవర్స్ లో మరో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇప్పుడు మరో 10 గంటలు పని చేయమని అడిగారు అని కామెంట్స్ చేస్తున్నారు.